ఒప్పో నుంచి ఒప్పో ఫైండ్ ఎక్స్ సిరీస్ అయితే వస్తుంది. ఇది మనకు చైనాలో అక్టోబర్ 16 రోజు లాంచ్ అయిపోయింది. మనకి ఇండియాలో చూసుకుంటే నవంబర్ 18 రోజు లాంచ్ అవుతుంది. ఆల్మోస్ట్ చైనాలో రిలీజ్ అయిన తర్వాత దగ్గర దగ్గర 1 మంత్ పట్టింది మనకు ఇండియా లాంచ్ కానీ, చైనాలో లాంచ్ అయిన తర్వాత. అయితే ఈ వీడియోలో మనం ఒప్పో ఫైండ్ X9 సిరీస్ గురించి ఫుల్ స్పెసిఫికేషన్స్ మాట్లాడుకుందాము. ఒప్పో ఫైండ్ X9, X9 Pro రెండింటి గురించి మాట్లాడతా. వీడియో మొత్తం ఫుల్ చూడండి, క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో అందరికి నమస్తే, నా పేరు తేజ, మీరు చూస్తున్నారు తేజ టెక్ టాక్స్. ఒప్పో ఫైండ్ X9, X9 Pro రెండింటి గురించి ఒకటేసారి చెప్తా, అంటే కంపేర్ చేసుకుంటూ చెప్తా. మీకు కూడా అర్థం అయిపోతుంది అసలు ఒప్పో X9 లో ఏమున్నాయి, ఒప్పో ఫైండ్ X9 Pro లో ఏమున్నాయని. ఈ రెండు ఫోన్స్ లో యూఐ చూసుకుంటే కలర్ OS తో వస్తున్నాయి. ఈ రెండు మనకు Android 16 తో వస్తున్నాయి. అట్లనే మనకి 5 years వరకు OS అప్డేట్ ఇస్తున్నారు. నెక్స్ట్ మనం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ రెండు ఫోన్స్ లో మనకు MediaTek సంబంధించిన కొత్త ప్రాసెసర్ ఉన్నది. అదే MediaTek Dimensity 9500. ఇది మనకు ఆక్టో కోర్ ప్రాసెసర్. దీంట్లో ఒకటి సింగిల్ కోర్, ఒక ట్రై కోర్, అట్లా కూడా ఒక క్వాడ్ కోర్ ఉంది. ఇది మనకు 3 nm టెక్నాలజీ మీద డిజైన్ చేసారు. దీంట్లో మనకు ర్యామ్ టైప్ చూసుకుంటే LPDDR5X వస్తున్నాయి రెండు ఫోన్స్. ఈ నానోమీటర్ గురించి తెలుసుకుందాం అనుకుంటే మన ఛానల్లో మంచి వీడియో ఉంది, షార్ట్ వీడియో, ఈజీగా అర్థమైపోతుంది అందరికి, చూసేయండి ఒకసారి. నెక్స్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఒప్పో ఫైండ్ X9 లో చూసుకుంటే 6.59 ఇంచ్ AMOLED ప్లస్ 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అదే మనము ఒప్పో ఫైండ్ X9 Pro లో చూసుకుంటే మాత్రము స్క్రీన్ సైజ్ అనేది కొంచెం పెద్దగా ఉంటది. ఇది మనకు 6.78 ఇంచ్ AMOLED ప్లస్ 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ రెండు ఫోన్ లో మనకు 3600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంది. నెక్స్ట్ మనం స్క్రీన్ ప్రొటెక్షన్ లో చూసుకుంటే ఒప్పో ఫైండ్ X9 లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తుంది. అదే మనము ఒప్పో ఫైండ్ X9 Pro లో చూసుకుంటే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. ఈ రెండు డిస్ప్లేలు మనకు HDR10+ సపోర్ట్ చేస్తున్నాయి. ఈ రెండు ఫోన్ డిస్ప్లేలు ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. ఒక మనకు ఒప్పో ఫైండ్ X9 లో చూసుకుంటే కొంచెం డిస్ప్లే అనేది చిన్న ఉంటది. అదే మనకి X9 Pro లో కొంచెం పెద్దగా ఉంటది. ఇంకొకటి స్క్రీన్ ప్రొటెక్షన్. ఈ రెండు తప్పించి నాకు డిస్ప్లేలో వేరే డిఫరెన్స్ అయితే ఏం కనిపించలేదు. నెక్స్ట్ వన్ డిజైన్ విషయానికి వస్తే ఒప్పో ఫైండ్ X9 వచ్చేసి దాదాపు 8 mm వరకు ఉంది థిక్నెస్. వెయిట్ చూసుకుంటే 203 grams వరకు ఉంది. అదే మనం ఫైండ్ X9 Pro చూసుకుంటే 8.25 mm థిక్నెస్ తో వస్తుంది. అట్లనే మనకి 224 grams వరకు ఉంటుంది. ఈ రెండు ఫోన్స్ మనకు IP6869 రేటింగ్ తో వస్తున్నాయి. అట్లా మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తున్నాయి. నెక్స్ట్ మనం రెండు ఫోన్స్ లో బ్యాక్ సైడ్ చూసుకుంటే 3 కెమెరాస్ ఉంటాయి. దీనిలో మెయిన్ కెమెరా వచ్చి రెండిట్లో 50 MP మెయిన్ కెమెరా ఉంది. రెండు 50 MP కెమెరాస్ కానీ కొంచెం డిఫరెన్స్ ఉంది. అదే మనకు ఒప్పో ఫైండ్ X9 లో చూసుకుంటే LYT808 సెన్సార్ వాడారు. అదే మనకు ఒప్పో ఫైండ్ X9 Pro లో చూసుకుంటే LYT828 సెన్సార్ తో వస్తుంది. నెక్స్ట్ మనం సెకండ్ కెమెరా చూసుకుంటే రెండిట్లో 50 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. రెండు సేమ్ లెన్స్ ఇవి. ఈ థర్డ్ కెమెరాలో మేజర్ డిఫరెన్స్ ఉంటుంది. మనకు ఒప్పో ఫైండ్ X9 లో చూసుకుంటే 50 MP పెరిస్కోప్ లెన్స్ యూజ్ చేశారు. అదే మనము ఒప్పో ఫైండ్ X9 Pro లో చూసుకుంటే 200 MP పెరిస్కోప్ లెన్స్ ఉన్నాయి. ఈ రెండు ఫోన్ కెమెరాస్ లో మేజర్ డిఫరెన్స్ చూసుకుంటే మన ఒప్పో ఫైండ్ X9 లో 50 MP పెరిస్కోప్ లెన్స్, అట్లనే ఒప్పో ఫైండ్ X9 Pro లో 200 MP పెరిస్కోప్ లెన్స్, ఇదే డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మనకు ఒప్పో ఫైండ్ X9 లో 30 MP సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. అదే మనకు ఫైండ్ X9 Pro లో చూసుకుంటే 50 MP సెల్ఫీ కెమెరా ఉంది. నెక్స్ట్ మనం బ్యాటరీ విషయానికి వస్తే ఒప్పో ఫైండ్ X9 లో చూసుకుంటే 7025 mAh బ్యాటరీ ఉంది. అది X9 Pro లో చూసుకుంటే మాత్రం మనకు 7500 mAh బ్యాటరీ. మనకు రెండు ఫోన్స్ లో మనకు 80 వాట్ ఫూక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఈ రెండు బ్యాటరీస్ సిలికాన్ కార్బన్ బ్యాటరీస్. ఇవి మనకు 50 వాట్ వరకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తున్నాయి. అట్లా మనకు 10 వాట్ వరకు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తున్నాయి. ఈ రెండు ఫోన్స్ లో మనకు UFS 4.1 తో వస్తున్నాయి. అట్లా మనకు బ్లూటూత్ చూసుకుంటే వర్షన్ 6.0 తో వస్తుంది. దీంట్లో మనకు స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, ఐఆర్ బ్లాస్టర్ ఉన్నది, NFC సపోర్ట్ కూడా ఉంది. ఒప్పో ఫోన్స్ అంటేనే కెమెరా ఫోన్స్, ఫోటోస్ చాలా బాగా వస్తాయి. ఈ X9 సిరీస్ కూడా కెమెరా మీద ఫోకస్ చేసి తీసుకొచ్చారు. ఎవరికైతే ఒప్పో నుంచి ఒక ఫ్లాగ్షిప్ ఫోన్, కెమెరా ఫోన్ కావాలనుకుంటారో ఈ ఒప్పో ఫైండ్ X9 కానీ X9 Pro తీసుకోవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ ఒప్పో ఫైండ్ X9 సిరీస్ గురించి ఫుల్ స్పెసిఫికేషన్స్. ఒకవేళ మీరు చూస్ చేసుకుంటే ఒప్పో ఫైండ్ X9 చూస్ చేసుకుంటారా లేకుంటే X9 Pro చూస్ చేసుకుంటారో కామెంట్ బాక్స్ లో రాయండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అట్లా మరిన్ని టెక్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.